నమస్తే, వెల్కమ్ టు విజిల్. కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే. వాటిని విసర్జిస్తేనే ఆరోగ్యం. ఒకటి దేహానికి, మరొకటి దేశానికి అంటాడో కవి. సాంకేతికంగా మానవుడు ఎంత అభివృద్ధి చెందుతున్నా మన దేశంలో ప్రత్యేకంగా కులమతాలు అడ్డుగోడల్లా నిలుస్తున్నాయి. అవి గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో దైవ దర్శనానికి వెళ్లిన రజక కుటుంబంపై దాడి చేసి 2 ఏళ్ల పసికందును కాళ్లతో తన్ని నేలకేసి కొట్టి చిన్నారి మరణానికి కారణమైంది అగ్రకుల పెత్తందారీతనం. ఇది ఎక్కడో రహస్యంగా జరిగిన ఘటన కాదు. వేలాది మంది భక్తుల సమక్షంలో చోటు చేసుకున్న దారుణం. ఇప్పుడు కులం ఎక్కడుంది అనే వాళ్లకి ఈ హత్య తిరుగులేని సమాధానం. కులం పేరుతో దూషిస్తూ ఆలయ ప్రవేశం లేదని నిరాకరించడం, కులాన్ని బట్టి ఆలయ ప్రవేశం నిర్ణయించడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం. ఈ ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు, పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం, అగ్రకుల పెత్తందారీతనాన్ని ప్రోత్సహించడం బాధాకరం. కుల వ్యవస్థ సహజ లక్షణమైన నిమ్మోన్నతాల భేదభావం మనుషులను పశుతుల్యాలుగా ఎలా మార్చగలదో, మానవత్వం కన్నా కులమే విలువైందన్న వికృత ఆలోచనలు మనుషుల బుర్రల్లో తిష్టవేస్తే ఏం జరుగుతోందన్న దానికి ఈ సంఘటనే తిరుగులేని ఉదాహరణ. కుమ్మెర జాతరకు లక్షల్లోనే జనం వస్తారు. దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ గుడి వెళ్లకుండా అడ్డుకున్న పెత్తందారుల ఆధ్వర్యంలోనే గుడి నిర్వహణ ఉంది. జాతర కూడా వారే నిర్వహిస్తారు. అయితే ఇక్కడ దేనికి చట్టబద్ధమైన నిర్ణయాలుండవు. దేనికైనా భక్తుల నుంచి బలవంతపు వసూళ్లే. రసీదు ఇవ్వకుండా 100 ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించిన పాపానికి ఆ కుటుంబం భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ప్రశ్నను సహించలేని అక్కడి పెత్తందారులు ఆ చిన్నారి కుటుంబాన్ని కుల దూషణ చేయడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసి చితకబాదారు. పెత్తందారులకు కొమ్ము కాస్తున్న స్థానిక పోలీస్ వ్యవస్థ చిన్నారి మరణాన్ని తొక్కిసలాట ఘటనగా చిత్రించే ప్రయత్నం చేసింది. అది కాస్త బెడిసి కొట్టడంతో పాలలో తేడా వలనే పసికందు మృతి చెందిందని కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చి వారి స్వామి భక్తిని నిరూపించుకుంది. ఈ దేశంలో హింస అనేది ఒక సంఘటన కాదు, ఇది ఈ దేశ నిర్మాణం. కులం పేరుతో అది చట్టబద్ధమైంది అని అంబేద్కర్ చెప్పిన మాటలు ఎంత వాస్తవమో ఈ ఘటన రుజువు చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కూడా నేటికి దాదాపు కోట్ల మంది అంటరానితనం, కుల వివక్షతో అణిచివేయబడుతున్నారంటే ఆ జాడ్యం దేశంలో ఎంతగా వేళ్లూనుకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వివక్షలో ప్రాంతాల వారీగా వాటి తీవ్రతలో కొంత తేడా ఉన్నప్పటికీ వివక్షలైతే కొనసాగుతూనే ఉన్నాయి. లింగ, కుల, మత, వర్ణ వివక్ష వంటివి అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివక్షను తొలగించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంతో పాటు ప్రజల ఆలోచన విధానంలోనూ మార్పు తీసుకురావాలి. రాష్ట్రంలో అదే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇంతటి దారుణం జరిగితే కూడా ప్రభుత్వం మౌనం వహించడం ఆ పెత్తందారీతనాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఇప్పటికైనా ఇలాంటి పెత్తందారీ పోకడలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. బాధితులకు తగిన న్యాయం చేయాలి. దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించిపోవాల్సిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రి తలలు వేస్తోంది. మర్రి ఊడల్లాగా వేళ్లునుకుంటోంది. ప్రేమానురాగాలను దునుమాడుతున్నది. మానవత్వాన్ని మంటగలుపుతోంది. కుల దురహంకార హత్యలు, కుల దూషణలు వంటి ఈ అకృత్యాలకు బాధ్యత ఎవరిది? ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులదే కాదు, ఈ వ్యవస్థది కూడా. నేటి ఆధునిక యుగంలో కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ సనాతన భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పాలక వర్గాలది. నేడు దేశంలో మత దురహంకారం, కుల దురహంకారం మరింత పెచ్చురులుతున్నాయి. భావితరాల భవిష్యత్తు మీద చావు గీతలు గీస్తున్నాయి. ఆ ఫలితమే నేటి కుల రక్కసి కోరలకు చిక్కి బలైందో చిన్నారి. దేవుళ్ల ఆధారంగా ఏర్పడిన ఏ మతమైనా ఆ పసి ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలదా? దేవుని పేరు చెప్పి ఆధిపత్య పెత్తందారీ వర్గాలు చేస్తున్న ఆగడాలను, దుర్మార్గాలను రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వాలు నిలువరించాలి. నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయునని హెచ్చరించాడు, గర్జించాడు, శాసించాడు. చాతుర్వర్ణ వ్యవస్థను నిలదీశాడు జాషువా. కుల రక్కసిని అంతం చేయాలంటే సమాజం పిడికిళ్లు బిగించాలి.